వికాస్ దీని లోపలికి వెళ్ళు. నేను అనుకున్నది పూర్తి చేశాను. నేను కన్న కలలంతా నిజమయ్యింది. నా ఈ టెక్నిక్ ని నేను ఆర్మీకి ఇస్తాను. మన ఈ ఆర్మీ ఎక్కడైనా ఎప్పుడైనా అందరినీ ధ్వంసం చేసేస్తోంది. వికాస్, ఇప్పుడు నువ్వు బయటికి రావచ్చు. వికాస్, ఇక్కడ నేను నీకు డబ్బుని చాలా ఎక్కువగా పెంచబోతున్నాను. ముందు నువ్వు ఇచ్చే సాలరీ ఎవరికి కావాలో చెప్పు. నేను వచ్చిన పని పూర్తయింది. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడైనా దోపిడీ చేస్తాను, బ్యాంకును దోపిడీ చేస్తాను. ఎవడు నన్ను పట్టుకోలేడు. లేదు లేదు, ఆ విధంగా చేయకు వికాస్. నా రీసెర్చ్ ని ఇలా మిస్యూజ్ చేయకు. నీ రీసెర్చ్ నువ్వే మిస్యూజ్ చేసుకున్నావు. నీ రీసెర్చ్ నేను కరెక్ట్ గా ఇచ్చేసుకుంటాను. చోట్ల దోపిడీ చేసి కోటీశ్వరుని కాబోతున్నాను. వచ్చేదా? నాకు పని చాలా. వికాస్, నేను చెప్పేది కాస్త విను. ఆగు ఆగు. దొంగడు, ఎవరైనా పోలీస్కి ఫోన్ చేయండి. దొంగడు వచ్చాడు, పారిపోతున్నాడు. పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. దొంగడు డబ్బులు తీసుకువెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి. అరే, ఎవరైనా దొంగని పట్టుకోండి. తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. నాకెందుకు ఇది భూతంలా ఉంది. రేవా, రమ్మను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. భూతాలు దొంగతనం చెయ్యవు. ఎవరో బ్యాంక్ ని దోచుకొని వెళ్తున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. వాడినేం చేయాలో నాకు బాగా తెలుసు. అరే పిల్లాడా, ఆ ఫ్యాన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. స్విచ్ ని ఆన్ చేయండి. ఇదిగో వేస్తాను. నా నుంచి తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు స్మోకీ మ్యాన్. ఏంటిది? ఏదో పొగలా ఉంది. అసలు ఇది భూతమా ఏంటి? అది భూతం కాదు, వాడొక దొంగ. త్వరగా వచ్చి కేబుల్ ని పట్టుకోండి. రండి. ఇది మీరే ఉంచుకోండి, నేను మళ్ళీ దోచుకోవడానికి వస్తాను. ఈ ఊరు మొత్తాన్ని నేను దోపిడీ చేస్తాను. నేను చూస్తాను మీరు ఏం చేస్తారో చూస్తాను. నేను వచ్చేదా? సార్, బాగా పోయింది. శివ,
నువ్వు బ్యాంకు డబ్బుని కాపాడేశావు. ఇక మిగతావి నా దగ్గరికి వదిలేసాయి. డోంట్ వరీ, నేను ఇక చూసుకుంటానులే. లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. వచ్చారా? ఆగరా రే, ఎక్కడికి వెళ్తావో? హలో, వస్తానండి. వస్తాను. ఆగండి, వస్తున్నాను. నేను ఒక్కడినే ఏం చేయగలను చెప్పండి. వాడు ఎవడో తెలియట్లేదు. వాడిని పట్టుకుంటానులే. ఏం చేయను బాబోయ్. పూర్తిగా మన నగరంలో ఉన్న అందరి ఇంట్లోనూ బ్యాంకుల్లోనూ దొంగతనం చేస్తూ ఉంటే ఇక వాడిని నేను ఎలా పట్టుకోను? ఏం అర్థం కావడం లేదే. శివ దగ్గరికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? ఎందుకు సార్ ఏడుస్తున్నారు? మీరేం దిగులు పడకండి. ఈ కేసును సులభంగా సాల్వ్ చేయొచ్చు. శివకు ఫోన్ చేసి టక్కని రమ్మని చెప్పండి. శివ పని పూర్తి చేసిన తర్వాత మీరు చేశానని చెప్పండి. అంటున్నావు నువ్వు? నేను శివాని పిలవడం ఏమనుకున్నావు? నా పేరు మామూలుగా ఏం ఫేమస్ కాలేదు. తాతగారు, మీకు స్వీట్లు అంటే ఇష్టం కదా. నేను స్వీట్ అంగడి నుంచి ఇటు వస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. సరే, అక్కడ పేడాలంటే బాగుంటాయి. చాలా థ్యాంక్స్ అయ్యా. సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఒక పాట విను. ఇదిగో పాడుతున్నా, విను. ఇప్పుడు అవసరమేనా? ఖచ్చితంగా పర్వాలేదు, వినిపించండి. కానీ శివ ఎక్కడున్నాడు? వాడిని అసలు నేను చూడలేకపోతున్నానేంటి? వాడికి ఏదైనా పనుందా? ఏంటి బామ్మగారు? లేదు, నేను ఊరికేనే ఎక్కడున్నాడు ఏంటని అడిగాను అంతే. నేను తాతగారికి మన పేడాలు తీసుకొచ్చాను. మీరు కూడా తినండి, బాగుంటాయి రుచిగా. హలో లడ్డు సింగ్ సార్, ఎలా ఉన్నారు? హలో హాయ్ అని చెప్పేశావు కదా, లోపలికి వెళ్ళు. అదే తాతగారు, ఒక స్మోకీ మ్యాన్ ఒకడు ఉన్నాడు. వాడు పొగలా అలా వచ్చేస్తాడు. ఆ బ్యాంకులో దోపిడీతనం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోతున్నాడు. చాలా టెన్షన్ చేస్తున్నాడు. బ్యాంకు కొల్లగొడుతున్నాడు తాతగారు. కానీ ఇందులో ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. పట్టండి, పట్టుకొని ఏదో ఒకటి చేయండి. కానీ శివాని ఇన్వాల్వ్ చేయకండి. వెళ్ళండి. బడీ ఎవరిని చూసి అరుస్తున్నాడు? బడీ సైలెంట్ గా ఉండు. ఒకవేళ స్మోకీ మ్యాన్ ఇక్కడికి వచ్చేదా ఏంటి? ఇక వాడు ఎలాంటి ప్లాన్ చేసినా సరే దాన్ని నేను వింటాను. ఆ తర్వాత ఆ ప్లాన్ అమలు పరిచి ఆ దొంగ నేను పట్టుకుంటాను. శివ ఇంటికి పేడాలు అంటే స్వీట్లు తీసుకుపోయించాడు కదా, వేస్ట్ అవ్వలేదు. సార్ తేనెటీగా. నెక్స్ట్ ఆ స్మోకీ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఏ బ్యాంక్ ని దోచుకుంటాడో అర్థం కావడం లేదు. వాడి నెక్స్ట్ టార్గెట్ వేదాస్ బ్యాంకే అయి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు అక్కడే దొంగతనం చేయడానికి వస్తాడు. ఎందుకంటే మిగతా బ్యాంక్స్ లో దొంగతనం చేశాడు. మిగిలింది మన వేదాస్ బ్యాంకే. రేవా చెప్పింది కరెక్టే. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. త్వరగా ట్రాప్ ని సెట్ చేయాలి. రండి. అరే బడ్డీ, అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకలా అరుస్తావు? రా, మనం ఇంటికి త్వరగా వెళ్దాం. లడ్డు సింగ్ సార్ ని కూడా పిలుద్దాం. హలో లడ్డు సింగ్ సార్. చెప్పు. ఎందుకు మీరు ఇలా మెల్లిగా మాట్లాడుతున్నారు? అది నేను గట్టిగా మాట్లాడితే నా మాటలు నీకు వినబడతాయి కదా. నాకు అర్థం కావడం లేదు. ఏం లేదులే. అది ఏంటంటే వేదాస్ బ్యాంక్ ఐడియా చాలా కరెక్టే. బ్యాంక్ ఐడియానా? అదెలా మీకు తెలుసు? అది నేను సరదాగా గెస్ట్ చేశాను అంతే. మనం అక్కడే కలుసుకుందాం. లడ్డు సింగ్ సార్ ఇక్కడే ఉన్నారు. దాన్ని ఏం చేస్తానో చూడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నే అసలు ఎందుకని కరవాలనుకుంటున్నావు? చాలు చాలు, వెళ్ళు వెళ్ళు. సార్ అస్కీ వాయిస్లో అరవండి సార్, లేదంటే శివాకి తెలిసిపోతుంది సార్. అరవకండి సార్. రండి వెళ్దాం. స్మోకీ మ్యాన్,
నీ దొంగతనం ఇంతటితో ఆగిపోతుంది. చిన్న పిల్లోడా, నన్ను అడ్డుకోవాలని కల్లో కూడా ఊహించుకో. నిన్ను ఊరికే వదిలిపెట్టను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. మరి నిన్ను ఏమని పిలవాలి? శివ, నా పేరు శివ. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ ఏరియాలోనే దొంగతనమా? లడ్డూ సింగ్ అన్న పేరు ఊరికేనే మామూలుగా ఫేమస్ కాలేదు. సారీ, నేను ఫైట్ చేసే మూడ్లో లేని ఇప్పుడు. నేను బయలుదేరుతాను, ఓకేనా? వచ్చేదా తమ్ముడు? నేను చెప్పానుగా యు ఆర్ అండర్ అరెస్ట్ అని. ఆగరా, చెప్తున్నానుగా. రా శివ, త్వరగా వచ్చి పట్టుకో. ఇతను పారిపోవడానికి వదలకూడదు. వదిలేసేయ్. మర్యాదగా కిందికి దిగరా. నేను నా వల్ల కావట్లేదు, చాలా నొప్పిగా ఉంది. చెయ్యి, కాలు ఒక పక్క లాగు. చెప్పింది నిజమే, గాలి మరీ ఎక్కువగా వస్తుంది. నన్ను కిందకి వదిలేయండి. నా మాట వినరా రే, దిగురా రే, నన్ను వదిలేసారా రే. బ్యాగ్ అని వదిలేయకండి, నన్ను జాగ్రత్తగా కిందకి వదిలేయండి. మీరిద్దరు రిక్వెస్ట్ చేయడం వల్ల వదిలేసిన వెళ్ళండి. శివ, హెల్ప్! శివ, హెల్ప్! హలో, ఫైర్ బ్రిగేడ్, త్వరగా వేదాస్ బ్యాంక్ ఎదుర్కొండా రండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. రే చిన్నపిల్లడా, నన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్. వచ్చేదా? మళ్ళీ కలుద్దాం. బాయ్. మెల్లిగా కాపాడండి, కాపాడండి. మీరిద్దరు మళ్ళీ ఎందుకు వచ్చారు? శివ ఏడి? ఇప్పుడు వచ్చేస్తారు సార్. వాడు ఒక సైంటిస్ట్ ని చూడడానికి వెళ్ళాడు. ఆయన తీసుకుని ఇక్కడికే వస్తాడు. ఆ సైంటిస్ట్ స్మోకీ మ్యాన్ ని సృష్టించాడట. స్మోకీ మ్యాన్ వచ్చేసాడు. కాపాడండి. భయపడకండి, ఏం కాదులే, నేనున్నాను కదా. అది పోలీస్ స్టేషన్, ఇక్కడ ఎవడు ఏం చేయలేడు. నేను లడ్డూ సింగ్ని, నా ఏరియాలో ఎవడు ఏం చేయలేడు. భయపడ్డాడు. వెళ్ళిపోరా, ఎన్ని భావనలు ఉన్నాయో ఈ కథలో. ముందుకు రారా. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా నేను. కానిస్టేబుల్ ప్రశాంత్ సార్, వచ్చేసాను సార్. ఏంటి చెప్పండి సార్. ఏంటయ్యా ఇది? ఒకవేళ ఈ దోమలు కుట్టే అనుకోండి సార్, డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంది సార్. అందుకే ఈ పొగ మందు వేస్తున్నాను సార్. కష్టపడు, ముందే ఎందుకని చెప్పలేదు? ఎటువంటి పనులని ముందుగానే నాకు చెప్పాలా కాదా? ఇంకా నయ్యం, ఆ స్మోకీ మ్యాన్ ఇక్కడికి రాలేదు. వాడు మాత్రం ఇక్కడికి వచ్చినట్టయితే నా చేతులతో. లడ్డూ సింగ్ సార్, ఈయనే సైంటిస్ట్ అకల్ మంగ్ సింగ్. స్మోకీ మ్యాన్ ని తయారు చేసింది ఈయనే. మీరు దయచేసి నన్ను క్షమించాలి. తను నా ఇన్వెన్షన్ ని తప్పుగా ఉపయోగిస్తున్నాడు. నేను దీన్ని ఇండియన్ ఆర్మీ కోసమే తయారు చేశాను. ఈ టెక్నిక్ సహాయంతో మన ఇండియన్ ఆర్మీ ఎవరినైనా ఎక్కడైనా అంతం చేయగలరు. కానీ ఏంటంటే ఈ ఇన్వెన్షన్ తర్వాత వికాస్ మనసు చాలా చెడ్డగా మారిపోయింది. తర్వాత తను ల్యాబ్ నుంచి తప్పించుకున్నాడు. మీరు దిగులు పడకండి సార్, తనని నేను ఈజీగా ట్రాప్ చేస్తాను. మీరు ఎలా తనని ట్రాప్ చేస్తారు? ఒక పొగని మీరు ఎలా ట్రాప్ చేయగలరు? దానికి కూడా ఒక మార్గం ఉంది. నేను దానికి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ కనిపెట్టాను. ఈ గన్నిని నేను ఉపయోగిస్తే ఇందులో నుంచి ఒక లేజర్ లైట్ వస్తుంది. అది స్మోకీ మ్యాన్ మీద పడగానే వాడు నార్మల్కి వచ్చేస్తాడు. తను ఇక తప్పించుకోవడం కుదరదు. మనం పట్టించుకుందాం. ఇలాంటి గన్లు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ఒకటి పోలీసులకు ఇస్తాను.
మీరు ఇన్ని గన్స్ తయారు చేసి ఎక్కడ దాచుంచారు ప్రొఫెసర్? అవి నా ల్యాబ్ లో ఒక స్పెషల్ ఛాంబర్ లో ఉన్నాయి. ఎవరు అక్కడికి అస్సలు రావడం కుదరదు. ఈ గన్స్ రేపే కదా ఇవ్వబోతున్నారు సైంటిస్ట్. అందుకే ఈ రోజు ఆ గన్స్ నేనే తీసుకోబోతున్నాను. స్మోకీ మ్యాన్, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? ఇంత ఈజీగా వచ్చి మీరే దొరికిపోయారు. ఇక్కడి నుంచి గాలి కూడా బయటికి వెళ్ళలేదు. అలాంటప్పుడు మీరెలా వెళ్తారు? కుదరదు, నువ్వు నన్ను పట్టుకోవడం కుదరదు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను నేను ఒక స్మోక్ మ్యాన్ అనే మాట మర్చిపోకు. నన్ను ట్రాప్ చేసి నువ్వు నన్ను ఏమి చేయలేవు శివా. అసాధ్యం అనేది ఏది లేదు అంకల్. ఇప్పుడు చూపిస్తాను. ఫ్యాన్ ఆన్. ఏంటిది? శివ ఆపో ఆపో ఆప్ శివ. నిన్ను ఫ్యాన్ ఆఫ్. You are under arrest. ఫ్యాన్ ఆన్. ఫ్యాన్ వేయకండి. నేను ఇక తప్పించుకొని వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళను. నేను సరెండర్ అయిపోతాను. ఈ పిల్లవాడిని దూరంగా తీసుకెళ్ళండి. దూరంగా తీసుకెళ్ళండి. నిన్ను సరి చేయడానికి నా దగ్గర యాంటీడాట్ ఉంది. ఇకపైన నువ్వు ఎక్కడ ఒక పొగలాగా ఎగరడం కుదరదు. శివ